వేల్పులలోని సముడెవరు పరిశుద్ధ మహనీయుడా వేల్పులలోని సముడెవరు పరిశుద్ధ మహనీయుడా అద్భుతమైన పూజుండా నీ వంటి వాడెవడు అద్భుతమైన పూజుండా నీ వంటి వాడెవడు యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదను నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులాజేసి నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులాజేసి చేతవలే దహించెదము నీపై లేచు వారిని చేతవలే దహించెదము నీపై లేచు వారిని యెహోవాను గానము చేసెదను ఏకముగా మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదను ఆయనను వర్ణించెదను ఆయనే దేవుడు మనకు. హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఎలాంటి వ్యక్తిత్వం గలవాడు మన ప్రియుడు. పరమగీతాలు 2:11-14 వచనాల్లో తన ప్రియుడు తనతో మాట్లాడిన ప్రేమ సంభాషణ లేక ప్రేమ విషయాలు ఆమె జ్ఞాపకం చేస్తుంది. శూలమతి వాట్ ద లవ్ టాక్, ద లవ్ కాన్వర్జేషన్ బిట్వీన్ హర్ అండ్ హర్ బిలవర్డ్. వారు ఏమేమి మాట్లాడుకున్నారో ఆమె చెప్తుంది. నా ప్రియుడు నాతో మాట్లాడినాడు, నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. పరమగీతం 2:10 చూసినప్పుడు మై బిలవర్డ్ హీ టాక్స్ టు మీ, దీస్ ఆర్ ద వర్డ్స్ హీ స్పోక్ టు మీ. మేమిద్దరం ఉద్యానవనంలో కూర్చున్నప్పుడు ఆ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తున్న వేళ అక్కడ పిట్టల కోలాహలం, అక్కడ ద్రాక్ష చెట్లు పూతపట్టి మరి అంజూరపు చెట్ల సువాసనలు ఇవన్నీ మేము ఆఘ్రాణిస్తున్నప్పుడు నా ప్రియుడు ఎన్నెన్నో మాటలు నాతో మాట్లాడినాడు. ఆ మాటలన్నీ మీకు చెప్తాను. సకులారా, యెరూషలేము కుమార్తెలారా, మీరు వినండి. నా ప్రియుడు చెప్పిన మాటలు మీకు చెప్తాను. నా మాట్లాడి ప్రియుడు, నా ప్రియుడు బొమ్మ కాదు, రాయి కాదు, గుట్ట కాదు, చెట్టు కాదు, మొద్దు కాదు. నా ప్రియుడు మాట్లాడతాడు. నా ప్రియుడు సజీవుడైన వాడు. ప్రియురాలమైన నీవు కూడా సంఘము లోకానికి చాటించాలి. నా ప్రియుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మై లవర్ స్పీక్స్, హీస్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఆయనలో జీవం ఉన్నది. ఆయన మాట్లాడగలడు. ఆయన మాటలు వినిపిస్తాడు. నా గొర్రెలు నా స్వరం వినం, అవి నన్ను వెంబడించు. పేతురు ఒక మాట అంటాడు. ఒకసారి యేసుప్రభు అంటాడు శిష్యులతో, మీరందరూ నన్ను వదిలిపెట్టిపోతున్నారా? నిత్య జీవపు మాటలు గల నిన్ను వదిలి మేమెక్కడికి వెళ్ళగలం? అవును, ప్రతిరోజు ప్రియుని స్వరం వినాలి. ఆ స్వరం నిన్ను క్షేమమైన మార్గంలో నడిపిస్తుంది. ప్రియుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. 9వ వర్ణన, నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. ప్రతిరోజు ప్రియురాలు, సంఘము లేక విశ్వాసులు వారు 1-to-1 రిలేషన్షిప్ విత్ గాడ్. దట్ యాక్చువల్లీ గాడ్ డిజైర్స్. కుప్పలుగా ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏదో అద్భుతాలు సూచక్రియలు కావాలి, ఎవరు పడుతున్నారు లేస్తున్నారు అది దృశ్యాలు చూడాలని కాదు నువ్వు వెళ్ళాల్సింది. నీకు నీ ప్రియునికి ఒక ప్రగాఢమైన అనుబంధం కావాలని కోరాలి.
when you love a person, you want to have fellowship with that person. You want to talk to that person. You want to hear what he says. ఆయన ఏమంటున్నాడు, ఆ ప్రియుడు ఏమంటున్నాడు వినాలని నీకు తహతహలాడుతుంది. అవును, ఎప్పుడో మాట్లాడిన మాటలు కూడా తిరిగి మళ్ళీ రికార్డ్ చేసుకొని మళ్ళీ స్వరం వినాలబ్బా, అలాగ అప్పుడు అన్నాడు కదా ఆ ప్రియుడు. అలాగే యేసు ప్రభు నీతో ప్రతిరోజు మాట్లాడుతున్న మాటలు స్మరిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. అది నీకు శక్తినిస్తుంది. యెషయా 30:21 మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అది అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడు. కొన్నిసార్లు నీకు ఏమి నిర్ణయం తీసుకోవాలన్నా, నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ వ్యాపారం గురించి, నీ ఉద్యోగం గురించి, వాట్ డెసిషన్ యూ షుడ్ మేక్, యూ విల్ నాట్ బి నోయింగ్. అప్పుడు వెంటనే నువ్వు ప్రార్థనలో జారుకోవాలి, ఉపవాసం చేయాలి. ఫాస్టింగ్ అంటే, ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఆహారం మానుకోవడం మాత్రం కాదు, ఆయనలో సదా వసించడం, ఆయనతో కూడా ఉండడం. ఉపవాసం చేసి ఆహారం మానేసి ఊరంతా తిరిగి లోక కార్యాలు చేస్తే ప్రతిఫలం ఉండదు. ఆయనతో నువ్వు ఉండాలి. ద గ్రేటెస్ట్ నీడ్ ఈజ్ టు స్పెండ్ టైం విత్ యువర్ లవర్. ఈ రక్తం చిందించిన ప్రేమికుడు కదా, ప్రాణం పెట్టిన ప్రేమికుడు కదా, ఆయన నీతో ఏమంటున్నాడు? ఆయన కోరుతున్నాడు నువ్వు ఆయన దగ్గర ఉండాలి. అదే ఉపవాసం. మరి నీవు ఆహారం మీద ఉన్న శ్రద్ధ కన్నా, ఈ లోకరీతిగా ఉన్న కార్యాల కన్నా, శ్రద్ధ కన్నా నీవు ఆయన మీద గురిపెట్టి ఆయన చెప్తున్న మాటలు వినాలని నువ్వు ఆశించాలి. అందుకే పరమగీతము 2వ అధ్యాయంలో ఒక మాట అంటదండి, 3వ వచనంలో, అడవి వృక్షంలో జలధర వృక్షం ఎట్లుందో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురం. అంటే దీని అర్థం ఏంటి? ఆయన ఫలము నా జిహ్వకు మధురం అంటే, నాకైతే పరిశుద్ధాత్ముడు బోధించినాడు, వాట్ ఎవర్ కమ్స్ అవుట్ ఆఫ్ హిమ్ ఈజ్ వెరీ వెరీ టేస్టీ. అంటే ఆయన నోటి నుండి వచ్చే మధురమైన వాక్కులు, ఆయన స్పర్శ, ఆయన నిన్ను చూడడం, ఇవన్నీ కూడా చాలా దివ్యమైన అనుభూతులని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రభువును ఈమె వర్ణిస్తుంది. ఏమని వర్ణిస్తుంది? నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ ప్రియుడు అక్కడ లేడు, కానీ షీ ఈజ్ టెలింగ్ హర్ ఫ్రెండ్స్, అంటే చెలికత్తెలతో, యెరూషలేము కుమార్తెలతో వివరిస్తుంది. 10వ వచనం చూడండి, ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. నా ప్రియురాల ఏమని మాట్లాడినాడు అంటే వర్ణిస్తుంది అన్నమాట. ఆ వర్ణనని 10 నుండి 14 వచనాలు. ఏమన్నాడు ప్రియుడు అంటే, ప్రియురాల, సుందరవతి, లెమ్ము, రమ్ము అంటున్నాడు. ఎప్పుడు పిలుస్తాడని చెప్పాను కదా, ప్రియుడు ఎప్పుడు కూడా పిలుస్తాడు. ఎందుకంటే ఆమె అక్కడ లేదు, షీఈ్ వెరీ బిజీ. దట్ ఈస్ ద రీజన్ ఈ కీప్స్ కాలింగ్. మనందరి ఆత్మీయ జీవితంలో ఇదే జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది, పిలుస్తూనే ఉంటాడు. హూ ఈస్ ద టాకింగ్? వాట్ ఈస్ ద వాయిస్ యు ఆర్ హియరింగ్? నువ్వు ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా నువ్వు నా సన్నిధిలో మోకరించాలి. 3 పూటలు తిండి మాని నువ్వు ఒక పూట ఆహారంతో బతికి నన్ను ఎక్కువగా ప్రేమించు. తిండిపోతానాన్ని వదిలిపెట్టు, నా సన్నిధిని ప్రేమించు. నేను నిన్ను ఇలా చేస్తాను, నిన్ను అలా గొప్ప చేస్తాను, నా శక్తితో నింపుతాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కమ్ ఎంజాయ్ మై ప్రెజెన్స్. దట్ ఈస్ ద కాల్ ఆఫ్ యువర్ బిలవర్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్ని పెడచెవిని పెట్టొద్దు. డోంట్ నెగ్లెక్ట్ దట్ కాలింగ్. హీస్ కాలింగ్. ఇప్పుడు నేను వస్తున్న సమయంలో కూడా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా సన్నిధిలో చాలా గడపాలి సమయం. నువ్వు ఉన్న పనులన్నీ చాలా పెట్టుకున్నావు, మరి నాతో ఎప్పుడు గడుపుతావు? నువ్వు గడిపే సమయం సరిపోవడం లేదు, ఇంకా గడపాలి నాతో. నేను నీతో చాలా రహస్యాలు మాట్లాడాలి. నేను గూఢమైన సంగతులు నీకు బోధిస్తాను. నేను చాలా ప్రేమిస్తున్నాను, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. అందుకే గొప్ప పనులు నీకు అప్పగించినాను. నువ్వు నాతో ఉంటే నా మనస్సంతా నీకు అందిస్తాను. ఎంత గొప్ప కార్యం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సుందరవతి, ఆయన దృష్టికి సంఘము చాలా అందంగా ఉంది. పురుషుడు ఒక స్త్రీని ప్రేమిస్తే ఆయన దృష్టిలో అంతకంటే సౌందర్యవతి ఇక ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అందుకే అంటున్నాడు, హిస్ లవ్ ఇస్ సో ఫుల్ దట్ హీ కాల్స్ హిస్ లవర్ బిలవర్డ్. సుందరవతి, సో బ్యూటిఫుల్. లెమ్ము, రమ్ము, రైస్ అండ్ కమ్. మరి ఉదయకాలం రావాలంటే కష్టమే. అన్లెస్ యూ హ్యావ్ లవ్ టువర్డ్స్ గాడ్, అన్లెస్ యూ హియర్ హిస్ కాలింగ్, యూ కెనాట్ సాక్రిఫైస్ యువర్ స్లీప్ అండ్ కమ్ టు హిస్ ప్రెజెన్స్. కాబట్టి సంఘంతో కూడా ఎప్పుడు ప్రభు అంటున్నాడు, నా సుందరవతి, నువ్వు లెమ్ము, రమ్ము. చలికాలం గడిచిపోయాను, వర్షకాలం తీరిపోయాను, వర్షం ఇక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టల కోలాహలం వచ్చి కాలము వచ్చాను. అంటే బైబిల్ పండితులు అంటున్నారు, ఇదిగో కోత విస్తారంగా, కోత కాలము చాలా పరిపక్వమైంది,
ఇప్పుడు నీవు పిట్టల కోలాహలం అంటే దేవుని స్తుతించే సమయం, ప్రార్థన చేసే సమయం, దేవుని వెదికే సమయం. నీ చుట్టూ ఉన్న కాలము సంపూర్ణమైపోయింది, పరిపక్వమైంది. పావుర స్వరం మన దేశంలో వినబడుచున్నది. పావుర స్వరం అంటే భక్తుల వాక్కులు లేక బోధలు, ఉపదేశాలు, ప్రసంగాలు దేశమంతా వినబడుతుంది. ఎంత ఆశ్చర్యం ఇది! మత్తయి సువార్త 24:14 మరి ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చు. అప్పుడు ఒక 20 సంవత్సరాల ముందు సేవ ఆరంభించినప్పుడు లోకమంతటా ఇలా వినబడుతుంది. అప్పుడు టీవీలు లేవు, ఛానల్స్ లేవు. అయితే అప్పుడు అనుకున్నాను, తర్వాత ఎన్ని ఛానల్స్, క్రిస్టియన్ ఛానల్స్ రావడం, 24/7 దేవుని వాక్యము సేవకులు సేవకురాండ్లు వెదజల్లడం. అప్పుడు నాకు అర్థమైంది, పావుర స్వరము మన దేశములో కాదు భూది అంతముల వరకు వినబడుచున్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! ఇది పావుర స్వరం, ఇది పరిశుద్ధాత్ముని కార్యం, సంఘం యొక్క స్వరం. పావురం సంఘం, దాని జత పావురం యేసుప్రభు. పావుర స్వరం లోకమంతా వినబడుతుంది. అంజూరపు కాయల పక్వమవుచున్నది, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చున్నది. అంటే అంజూరపు చెట్టు కానీ ద్రాక్ష చెట్లు కానీ దాని పండ్లు స్వస్థతకు, సంతోషానికి, సమృద్ధికి, ఆరోగ్యానికి సూచన. అంటే దెర్ ఇస్ టోటల్ వెల్ బీయింగ్ ఇన్ యువర్ లవర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా! నువ్వు ఏ ప్రియుని మీద అయితే ఆనుకున్నావో యేసుప్రభు, ఆయన రక్తము చిందించినాడు కదా నీ కొరకు. ఆయనలో ఏ లోటు నీకు కనబడుతుంది? ఏ అవకతవకలు ఉన్నాయి? స్వస్థత కావాలన్నా ఉంది, సంపూర్ణత ఉంది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, అబండెంట్ లైఫ్ ఉంది, జీవము, సమృద్ధి అయిన జీవం ఇస్తాడు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఆ ఉద్యానవనంలో కనబడినవన్నీ కూడా ఆమె వివరిస్తుంది. ద్రాక్ష చెట్లు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉంది, పిట్టల కోలాహలం ఉంది, పచ్చదనం ఉంది, చల్లని గాలి వీస్తుంది. అంటే దిస్ ఆల్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లవర్ విత్ హర్. అంటే ఆమె ప్రియుడు ఒక ఉద్యానవనంలో ఆమెతో గడిపిన గడియలు, ఆ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం, మరి ఆ ప్రియునితో ఉన్న అనుభూతి, ఆయన మాటలు, ఇవన్నీ కూడా జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ప్రియుడు అన్నాడట, ఈమె ప్రియుని గురించి కదా వర్ణించేది. 14వ వచనంలో ప్రియుడు అన్నాడు, నా ప్రియురాలా ఇలాగ అన్నాడు నాతో అని చెప్తుంది అన్నమాట చెలికత్తలు. నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము, బండ సందర్లో ఎగురునా పావురమా. బండ, ఆ బండ ఎవరు? యేసు ప్రభు. ఆ బండ క్రీస్తే, నీ కొరకు చీల్చబడిన బండ. ఆ బండ సందులో ఈ పావురం ఎందుకు ఎగురుతుంది? ఈ పావురానికి వేరే ఆశ్రయం లేదు, నా దాగు చోటు నీవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఎక్కడికి వెళ్తావు ఈ సమస్యలు? ఎక్కడికి వెళ్ళాలి? ఈ 2 రోజుల్లో జస్ట్ ఫిల్డ్ విత్ హిస్ స్పిరిట్, హిస్ ప్రెజెన్స్. ఎన్నెన్నో సమస్యలు వచ్చి పడ్డాయి, కానీ హృదయంలో ఎంత సంతోషం, ఎంత ఆనందం. అవును, నేను బండ సందులో ఎగురు పావురం, నా దాగుచోటు, నా కొండ, నా బండ, నా ఆశ్రయదుర్గం ప్రభు అయి ఉన్నాడు. నాకెందుకు భయం? వాట్ విల్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్? వాట్ విల్ హ్యాపెన్ టు మీ వితౌట్ హిస్ నాలెడ్జ్? ఆయనకు తెలియకుండా నా జీవితంలో ఏం సంభవిస్తుంది అని ఈ బాధల్లోనే ఒక సంతోషం, ఒక మంచి ఆనందం కలిగింది. నేను బండ సందులో ఉన్న పావురం. అవును, ఇంకో దగ్గర ఉంది ఒక మాట, సామెతలు 30:26లో, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందుల్లో నివాసము ఏర్పరచుకుంటుంది. హల్లెలూయా! చిన్న కుందేళ్ళ గురించి జ్ఞాని రాస్తున్నాడు. చిన్న కుందేళ్ళు, పెద్ద కుందేళ్ళు, చిన్న స్మాల్ ర్యాబిట్స్, దానికి కొమ్ములు లేవు, కూరలు లేవు, గిట్టలు లేవు, తోక బలంగా లేదు, ఒళ్ళంతా ముండ్లు లేదు. శత్రువును జయించడానికి శక్తి లేని సున్నితమైన జీవులు. అవి బండ సిన్నుకెళ్ళిపోతాయండి. అంటే శత్రువు వస్తే ఎదురాడడానికి ఏమీ లేదు. కొమ్ములుంటే పొడిచేవి, లేక గిట్టలుంటే మరి వాటిని ఎదుర్కొనేవి, లేక ముళ్ళు దేహమంతా ఉంటే ఆ శత్రువుని పాము ఎలాగ ఎదుర్కొంటుంది? దాని నాలుకలోనే ఏముంటుంది? కాటేసేస్తుంది. ఈ చిన్న కుందేలకు దెర్ ఈజ్ నో డిఫెన్స్ మెకానిజం. నేను ఆలోచించినప్పుడు ఈ చిన్న కుందేళ్ళు బలం లేని జీవులు, ఆయనను మంచి జ్ఞానం ఉన్నది. ఇట్ హస్ సో మచ్ ఆఫ్ విజ్డమ్. బండ సందులోకి వెళ్ళిపోతే ఏ క్రూర మృగం ఏమి చేయలేదు. సింహం వచ్చి ఈ అన్ని మరి క్రూర జంతువులకు ఈ కుందేలు మాంసం అంటే చాలా ఇష్టం ఉంటుంది, చాలా టేస్టీ. కాబట్టి కుందేళ్ళను వేటాడుతాను. దానికి పరిగెత్తి ఎటు దోచకుండా బండ కిందికి వచ్చేస్తుంది అన్నమాట.
బండ కిందకి వచ్చినాక ఏ శత్రువు ఏమి కూడా చేశాలాడు. వాక్యంలో ఒక మాట ఉంది, ఏ శత్రువు నీ మీద విజయము పొందడు. ఎందుకంటే నువ్వు ఎక్కడికున్నావు? బండ కింద. ఆ బండ క్రీస్తు. ప్రార్థన అనేది కూడా అలాంటి బండ. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. శత్రువులు భయపెడుతున్నారా? రోగము నిన్ను బాధిస్తుందా? పిల్లల భవిష్యత్తు నీకు కలవరం తీసుకొని వస్తుందా? ఇరుపరు వారి మధ్యలో నీకేమన్నా ఇబ్బంది ఉందా? నీ ఆరోగ్య విషయం నీకేదైనా చింత ఉందా? జస్ట్ రన్ ఇన్ టు ద షెల్టర్, దట్ ఈస్ ద రాక్ ఆఫ్ జీసస్. అవును, బండ సందులో నువ్వు వెళ్ళిపోవాలి. అందుకే ప్రియుడు అంటున్నాడు, బండ సందుల్లో ఎగురునా పావురమ్మా, పేటు పీటలను ఆశ్రయించు నా పావురమ్మా, దాగుచోటు అన్నవాడు. కీర్తనకారుడు అంటున్నాను, దాగుచోటు నీవే. మరి నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం. మనం చేసే ప్రతి ప్రార్థన అది ప్రియురాలి స్వరం అన్నమాట. ప్రియుడు వింటున్నాడు అన్నమాట. ప్రియుడిని మీరు అడిగితే మీకు ఏది ఇష్టం, మీకు ఈ లోకంలో ఏమి ఇష్టం అంటే అంటాడు, నా ప్రియురాలి స్వరమే నాకు ఇష్టం. హల్లెలూయా. అంటే నీ ప్రార్థనా జీవితమే ప్రియునికి చాలా ఇష్టం. నీవు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ స్వరం, ఆ రిక్వెస్ట్, నీకున్న ఆలాపన, విజ్ఞాపన, ఇవన్నీ కూడా చాలా ఆనందిస్తాడు ప్రియుడు. అందుకే అంటున్నాడు, నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరం. ఒకవేళ అందచందాలు మనకు లేకున్నా మన ముఖం చూడాలని ఆకాంక్షిస్తాడు మన ప్రియుడు. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, అమ్మా ఇప్పుడు వచ్చావా నా సన్నిధికి. కమ్ లెట్ us హ్యావ్ యూనియన్, లెట్ us హ్యావ్ ఫెలోషిప్, 1-to-1 రిలేషన్షిప్ విత్ గాడ్. అందుకే ప్రార్థనలు అంటే ప్రదర్శనలు. చాలామందికి డెమాన్స్ట్రేషన్లో ప్రార్థన. నాకు ప్రార్థనకు సమయం ఇవ్వలేదు, లేక ప్రార్థనలో కసితీరా ఒక ప్రసంగం చేయడం, లేక ఎవరో చూసి ప్రార్థన చాలా బాగుంది. నాకు అర్థం కాదు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మీ ప్రార్థన చాలా బాగుందండి. ఎవరు ఇవ్వాలండి నీ ప్రార్థనకు సర్టిఫికేట్? నీ ప్రార్థన దేవునికి వినబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ స్వరం యందు ఆనందించాలి. ఎవరో శబాష్ చెప్పడానికి కాదు ప్రార్థనలు. అలాంటి బోగస్ ప్రార్థనలు చేయొద్దు. విశ్వాసం చేయాలి, సమూహంగా ప్రార్థన యథార్థంగా చేయాలి. అంతేగాని లేని బౌని భక్తి ఊడిపడినట్టు ఎవరో నిన్ను చూసి చప్పట్లు కొట్టే రీతిగా ప్రార్థన చేసే అవసరం లేదు. అట్టి ప్రార్థన కప్పు మీద కూడా పోదు. యథార్థంగా నువ్వు గొల్లెం పెట్టుకొని ఏకాంతంగా ఆ గడియలు చాలా ప్రశస్తమై, ఎవరు నిన్ను చూడరు. నువ్వెంత ప్రార్థన చేస్తావు, భాషల్లో మాట్లాడు, ఆనందించు, ఎగురు, దుంకు. అది ఎవరో చూడడానికి కాదు, అది నీ ప్రియుడు నిన్ను చూస్తున్నాడు. అంటాడు, నీ స్వరము నాకు ఎంత మధురము, నీ ముఖము ఎంత మనోహరం. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఏ కార్యం చేసినా మన ప్రియుడు మనల్ని పోడాలి, మన ప్రియునికి ఇష్టమైన పని చేయాలి, మన ప్రియుడే మనల్ని ప్రశంసించాలి. లోకము మెచ్చుకోవడానికి కాదు మనం ఏ పని చేయడం. ప్రభువు మెచ్చుకునేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుకు ప్రీతికరమైన సేవ నువ్వు చేస్తున్నావా, జీవితం జీవిస్తున్నావా, అది ఎప్పుడు స్వయం పరీక్ష చేసుకోవాలి. ఎవరో చూసి మనల్ని మెచ్చుకోవాలి, ఎవరో చూసి మనల్ని గుర్తించాలి, ఎవరో చప్పట్లు కొట్టాలి, ఎవరో పొగడాలి, ఎవరో శబాష్ అనాలి అనే బ్రతుకులన్నీ కూడా సగట్లోనే ఆగిపోతాయి. అంతవరకు, ఊపిరున్నంత వరకు ఏకరీతిగా దేవుని పనులు, దేవుని కార్యాలు, దేవునికి విధేయత చూపిన వారు అన్నిటి మీద విజయం పొందుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దే విల్ నాట్ గెట్ డిఫీట్ ఇన్ దర్ లైఫ్స్. దే విల్ గివ్ అప్ దర్ లైఫ్స్, బట్ దే విల్ నాట్ ఫేస్ డిఫీట్. వారు ఒకవేళ ప్రభు కొరకు ప్రాణం పెట్టాల్సి వస్తుందేమో, ఆయనను ప్రభు యొక్క తలంపుల్లోనే వారు ఉంటారు. దే వాంట్ టు ప్లీజ్ ఓన్లీ గాడ్. అందుకే పౌలు భక్తుడు అంటాడు, వీఆర్ గాడ్ ప్లీజర్స్, వీఆర్ నాట్ మెన్ ప్లీజర్స్. చూడండి, ఒక మాట ఇంగ్లీష్లో ఉంది, సేయింగ్, వన్ హూ ట్రైస్ టు ప్లీజ్ ఆల్ ఎండ్స్ అప్ ప్లీజింగ్ నన్ అంట. కొందరు అందరిని ప్లీజ్ చేయాలి, అందరు మమ్మల్ని మెచ్చుకోవాలి, అందరి దృష్టికి యోగ్యంగా ఉండాలి. మరి దేవుని దృష్టి, నువ్వు దేవుని దృష్టికి యోగ్యంగా ఉంటే సునాయాసంగా అందరి దృష్టికి కూడా యోగ్యంగానే ఉంటావు. దేవునికి ఇష్టం లేని పనులు నువ్వు చేయకుంటే అందరి దృష్టిలో దయను సంపాదించుకుంటావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యూ వాంట్ టు ప్లీజ్ సమ్ పర్సన్, ఒకరిని మెప్పించాలి, ఇంకొకరిని మెప్పించాలని ఎప్పుడు బ్రతకకూడదు. నేను దేవుని దృష్టిలో సరిగ్గా ఉన్నానా లేదా? ఇప్పుడు హైదరాబాద్ పట్టణం అంతా లేక లోకమంతా జాయ్ సిస్టర్ చాలా మంచిదని నా హృదయంలో పాపం పెట్టుకుంటే నాకంటే దౌర్భాగ్యురాలు ఇంకొకటి ఉండదు. నా హృదయం శుద్ధిగా ఉండాలి.
అందుకే దావీదు అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయి. ఎవరో చాలా పవిత్రురాలు పరిశుద్ధరాలని నేను పాపం చేస్తే అది దేవుని దగ్గర చెల్లని రూపాయి. కాబట్టి see that you are right before God, then you will have the favor of God and favor of people. దేవుని స్తోత్రం. మనుషుల దయ దేవుని దయ నీ మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియుడు అంటున్నాడు, సో బ్యూటిఫుల్, సుందరవతి, నువ్వు లే, ఇంకా ఊరికే పడుకోకు, సోమర్తనం నీకు అవసరం లేదు, లేమ్మో నా దగ్గరికి రా, నా సన్నిధికి రా, నేను నీ మధురమైన స్వరాన్ని వినాలి, నీ మనోహరమైన ముఖాన్ని నేను చూడాలి, బండ సందుల్లో ఎగురు నా పావురమా, నిష్కళంకమైన నా పావురమా. 6:9 అంటాడు, ఎంతమంది కన్యకలు ఉన్నారు, లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు, నా పావురం నా నిష్కళంకురాలు ఒక్కతే. హల్లెలూయా, హల్లెలూయా. అదే సంఘం, క్రీస్తు సంఘం ఒక్కతేనట ఈ లోకంలో, నిష్కళంకురాలు, పవిత్రురాలు, ప్రియుడు ప్రేమించే ప్రియురాలు. అందుకే లెమ్ము, రమ్ము, నాతో సమయాన్ని గడుపు, నీ ముఖము నాకు కనబడనేమో. 15వ వచనంలో, మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటల్లో చెరుపు నక్కలను పట్టుకొనుడి. సంఘ ప్రార్థనలు, రాకడకున్న సూచనలు, సువార్త వ్యాప్తి, ఇవన్నీ స్వస్థత, సంఘము అనుగ్రహించే స్వస్థత కార్యాలు, రక్షణ కార్యాలు, సంఘము ఇచ్చే ప్రేమ కార్యాలు, ఇవన్నీ కూడా సూచిస్తుంది ఈ 10 నుండి 14 వచనాలు. తర్వాత ద్రాక్ష తోటలు పూటపట్టింది, కాలము పరిపూర్ణమైంది, ఇప్పుడు ప్రభు వచ్చేస్తాడు. కాబట్టి ద్రాక్ష తోటలన్నీ పూతపట్టి ఉంది, సువార్త శాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. 24/7 సువార్త భూదిగంతముల వరకు అందింపబడుతుంది. ఎంత ఆశ్చర్యం! నేను ఇక్కడ నిలబడి వాక్యం ఇస్తున్నాను, ఫోన్లలో చూస్తున్నారు, ఫేస్బుక్లో చూస్తున్నారు, లోకమంతా చూస్తున్నారు. ఇది ఆశ్చర్యం కదా? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. సువార్త భూదిగంతముల వరకు వినబడుతుంది అన్నాడు, అటు తర్వాతనే అంతం వస్తుంది అన్నాడు. అంటే ద టైమ్ హ్యాస్ బికమ్ రైప్ ఫర్ హిస్ కమింగ్. వచ్చేస్తాడు, ఇంకా ఉండలేడు ప్రియుడు. ప్రియురాలను తీసుకొని వెళ్ళాలి కదా. ప్రియుడు ఎంతసేపు ఉంటాడు? కట్టుకున్న భార్యనే పుట్టింటికి వెళ్తే ఆ ఇంటి యజమానికి ఎంత చిరాకు వస్తుందేమో. ఇల్లంతా అట్నే ఉంటుంది, ఊడ్చేవారు లేరు, చేసేవారు లేరు, గిన్నెలన్నీ సింక్లో నిండిపోతుంటుంది, వంట చేసి పొయ్యి వెలిగించి ఎన్నో రోజులు అయిపోయింది, ఎంత చిరాకుగా ఉంటుంది. వచ్చేయాలి నా ప్రియురాలు నా దగ్గర. నా భార్య ఎప్పుడు వస్తుంది? ఫోన్ చేస్తాడు, ఎప్పుడు వస్తావు, ఎంతకాలం ఉంటావు నువ్వు అక్కడ, ఏ చాలు వచ్చేసి. ఆ భర్తకు అప్పుడే తెలుస్తుంది ఆ ప్రియురాలి ఆ నిశ్శబ్దత. ఇంట్లో ఆడవాళ్ళు మాట్లాడలేక ఎట్లుంటుందండి? స్త్రీలు మౌనంగా ఉండాలట సంఘంలో. పౌలు చెప్పాడట. పౌలు అసలు ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏ సందర్భాన్ని చెప్పాడు, అది అవసరం లేదు. పౌలు చెప్పాడు, ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ అన్నాడు. అయ్యో నాయన, సంఘం మాట్లాడుకుంటే ఆ ప్రియుడు ఎంత బాధపడతాడు. సంఘము అంటే ఇట్స్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దాంట్లో పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. స్త్రీలందరూ మౌనంగా ఉంటే సంఘానికి ఏం పట్టుకుంది? పక్షవాతం పట్టుకుంది అనమాట, పారాలిటిక్ స్ట్రోక్ వచ్చిందనమాట. స్త్రీలందరూ మౌనంగా ఉండి పురుషులే మాత్రం కేకలు వేస్తే ఎట్లుంటుంది? మీ ఇంటి ఆవిడ మాట్లాడలేదండి 2 రోజులు, మీ గుండెల్లో రైలు పరిగెత్తది నాకు తెలుసు. మీకు బిక్కుపోయి మాట, ఎందుకు మాట్లాడతలేదా ఆమె, వైష్ ఈజ్ నాట్. పిల్లలు పోయి అడుగుతారు, అమ్మ ఎందుకు మాట్లాడతలేదు? పిల్లలు స్కూల్ నుండి రాగానే అమ్మా అని అంటారు కదా, అమ్మ మాట్లాడాలా. బిచ్చగాడు కూడా గేట్ దగ్గర వచ్చి ఎవరిని పిలుస్తాడండి, అమ్మ దగ్గర ఉంది ఇస్తాడు. అంటే అమ్మ ఎప్పుడు కళకళలాడుతుండాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద ఉమెన్ షుడ్ స్పీక్. అందుకే పుట్టుకలో, రక్షకుని పుట్టుకలో ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. స్త్రీ కావాల్సి వచ్చి గాడ్ నీడెడ్ ఎ ఉమన్ ఫర్ బ్రింగింగ్ అవుట్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. పరిచర్యలో స్త్రీలు ఉన్నారు, ఆయనకు ఎంత పరిచర్య చేసినారు. శిలువ మరణం దగ్గర పురుషులందరూ పారిపోయినప్పుడు స్త్రీలు ఉన్నారు. స్త్రీలలో చాలా ధైర్యము, తెగింపు ఉంటుందని నాకు అనిపిస్తుంది. అందరూ భయపడుతున్న ప్రాణం రక్షణకు పారిపోతుంటే పురుషులు అక్కడ నిలబడ్డారు. స్త్రీ పోతే పోని మా ప్రాణం కంటే ఎక్కువ మా ప్రభువుని ప్రేమిస్తున్నాం. 3వ రోజు కూడా ఎవరు ప్రత్యక్షమైనారు? స్త్రీలే. మొట్టమొదటి 2 ప్రత్యక్షతలు స్త్రీలకే. తర్వాత పరిశుద్ధాత్మ కనిపెట్టేటప్పుడు కూడా స్త్రీలు ఉన్నారు అక్కడ. అపోస్తలుల కార్యం 1:14 స్త్రీలు, మరియా, యేసు తల్లి అయిన మరియా, మరికొందరు శిష్యులు, ఆ 120 మందిలో స్త్రీలు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఏకంగా పురుషుల మీద, స్త్రీల మీద దిగినాడు. దేవుడు పక్షపాతి కాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన స్వరానికి విధేయులవుతారు, స్త్రీ కానీ పురుషుడు కానీ. అదే పౌలు అంటున్నాడు గలతీ 3:28లో, స్త్రీ అని పురుషుడు అని భేదము లేదు.
దాసుడని స్వతంత్రుడని భేదము లేదు, గ్రీసు దేశస్తుడని హెల్లేనుడని భేదము లేదు. ఎవరైతే క్రీస్తును ధరించుకుంటారో వారు దేవుని కుమారులైపోతారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ద్రాక్ష తోట పూత పట్టింది, ద్రాక్ష తోట చెరుపు నక్కలను పట్టుకోండి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోండి. తప్పుడు బోధలు చేసి పూతకెక్కిన ద్రాక్ష తోట మీద కన్ను వేస్తారు శత్రువులు. మీరేం చేయొద్దంటే దానికి లొంగొద్దు. ప్రభు ఏమంటున్నాడు అదే నాకు అవసరం. ఐ విల్ లిసన్ టు జీసస్. హీఈస్ మై సేవియర్. హీఈస్ ద వన్ హూ షెడ్ హిస్ బ్లడ్ ఆన్ ద క్రాస్. ఆయన నా కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయన స్వరం నేను వింటాను, ఆయన చెప్పినట్టు నేను వింటాను. మరి ఇక్కడ పూత పట్టిన ద్రాక్ష తోటలను నక్కలు చెరిపివేస్తుంది కాబట్టి పట్టుకోవాలి. ఆ గుంట నక్కలు 2 రకాల నక్కలట. ద్రాక్ష తోట చెరిపేది, అంజూరపు చెట్టును చెరిపేస్తుంది, తోట అంతా పాడు చేస్తుంది. నక్కలు వచ్చిందంటే ఆ ఉద్యానవనంలో ఉన్న ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్ల మీద దాడి చేసి అవన్నీ అతలాకుతలం చేసేస్తుంది. డిజార్డర్. వేర్ దెర్ ఇస్ సేటన్ దెర్ ఇస్ డిజార్డర్. వేర్ దెర్ ఇస్ గాడ్ దెర్ ఇస్ టోటల్ డిసిప్లిన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆర్డర్ ఇస్ హెవెన్స్ ఫస్ట్ లా. ఎక్కడైతే అల్లరుంటే అక్కడ సాతాను ఉన్నాడని గుర్తించాలి. ఎవరిలో అయితే కలవరం ఉందో వారిలో సాతానుడు పనిచేస్తున్నాడని గుర్తించాలి. ఎవరు నిమ్మలంగా నిబ్బరంగా ఉన్నారో వారిలో దేవుడు ఉన్నాడు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉన్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. హల్లెలూయా. సంఘాల్లో కలహం, కుటుంబంలో కలహం, వ్యక్తిగత జీవితంలో కలహం, కలత వస్తుందంటే పట్టేయాలి అట్టి సాతాను, బంధించాలి సాతాను. You cannot disrupt the peace of the church. You cannot disrupt the peace of my home. You cannot touch my spouse. You cannot touch my children. Get out of my presence. అంటే ఇది పాడు చేస్తుంది కదా, కలతపరుస్తుంది కదా, నిన్ను కలవరపరుస్తుంది కదా, నీకున్న సంతోషము సమాధానాన్ని దొంగిలిస్తుంది. వీడు దొంగ కదా. మన పేరేంటి? దొంగ. ఎవరి పేరు దొంగ? సాతానుడి పేరు దొంగ. దొంగిలిస్తాడు సమాధానం, దొంగిలిస్తాడు సంతోషాన్ని, దొంగిలిస్తాడు నీ ఆరోగ్యాన్ని, నీకున్న నెమ్మదిని దొంగిలించేవాడిని బంధించాలి. నక్క అన్నమాట వాడు. యేసుప్రభు కూడా ఒకసారి అంటాడు హేరోదు గురించి, పోయి ఆ నక్కతో చెప్పు, నక్క అని పిలుస్తాడు. ప్రభు కూడా ఇలా పిలుస్తాడా అనుకున్నాను. అంటే నక్క పనులు చేయకూడదు విశ్వాసం. కన్నింగ్ ఫాక్స్ అంటారు కదా, అతను కన్నింగ్ ఫాక్స్ అండి. ముందేమో ఇలా మాట్లాడతాడు, వెనక్కి ఇంకోటి మాట్లాడతాడు. ఎట్టి ఫాక్సులు కానీ ఏం చేయలేరు దేవుని సంఘాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడదు. ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా దేవుని స్తోత్రం. సంఘము ఖరీదైంది, సంఘం కాస్ట్లీ. ఇట్స్ ఎ కాస్ట్లీ అఫేర్ ఇఫ్ యూ టర్న్ అప్ అగైన్స్ ద చర్చ్. ఖరీదైంది సంఘం. నీ ఖరీదెంత సంఘమా అంటే యేసు క్రీస్తు ప్రశస్తమైన రక్తమంతా విలువ. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఎక్కువగా చేయాలి. ప్రియునితో ఉన్న కలయికనే నీకు ధ్యేయమై ఉండాలి లోకంలో. ప్రియునితో కలవాలి, ప్రియునితో ఉన్న సంబంధం, ప్రియునితో ఉన్న సహవాసం. మరి ఆ సంతోషం, ఆ సమృద్ధి, ఆ స్వస్థత, ఆ మాటలు, ఆ ముచ్చట అంటే నువ్వు ఉంటే చాలు, నీ నీడ చాలు, నీ చూపు చాలు, నీ మాట చాలు. అలాంటి సంబంధము ప్రియుడు ప్రియురాలు. అందుకే 10వ వచనంలో ఆ 9వ మాట, నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు 10వ మాటకు వెళ్దాం. 10వ మాట 16వ వచనంలో ఉంది, పరమగీతాలు 2:10లో ఉంది. నా ప్రియుడు నావాడు, నేను అతని దాన. ప్రియురాలు అంటుంది, మై లవర్ ఈజ్ మైన్, ఐ యామ్ హిజ్. ఎంత మంచి మాట. ఎవరు అన్నారా మీకు ఇలా మాటలు? అని ఉండొచ్చు, మళ్ళీ కుచ్చుటోపి పెట్టి ఉండొచ్చు కదా, లేక మిమ్మల్ని మోసపరిచి ఉండొచ్చు. కానీ ప్రభు ఎప్పుడు నేను మోసం చేయడా అని పలుకుతున్నాడు. నేను నీ వాడను, నువ్వు అంటున్నావు నా వాడవు నీవే, నేను నీ దానను. అంటే దాని అర్థం హీ బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్. ఇది 6వ అధ్యాయంలో కూడా ఉంది. 1 నుండి 3 వచనాలు చదవండి. పరమగీతాలు 6వ అధ్యాయం 1. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయాను, అతను ఏ దిక్కునకు తిరిగాను, మనం పోయి అతన్ని వెతుకుతాము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకు పద్మములను ఏరుకొనుటకు నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయాను, పరిమళ పుష్పస్థానమునకు పోయాను. నేను పద్మముల్లో మేపుచున్న నా ప్రియుని దాన, అతడు నావాడు. కొంతసేపు ప్రియుడు కనబడుకుంటే చెలికత్తెలందరూ
వ్యంగ్యంగా అడుగుతున్నారు అనమాట. ఏమైనా ప్రియుడు ప్రియుడు ఎక్కడ పోయినాడు ప్రియుడు? మన లోకం కూడా మనల్ని అడుగుతుంది కదా, వస్తాను ఎప్పుడు వస్తున్నాడు? 2018 సంవత్సరాలు ఇంకా రాలేదు కదా. లోకం అడుగుతుంటుంది ఇలా, నీ ప్రియుడు ఎక్కడ పోయినాడు? వేరే డి లవ్ గో, ఇన్ని సంవత్సరాలకు వస్తా, ఇదో త్వరగా వస్తానన్నాడు, ఏమైంది ఇంకా రాలేదా అని అడుగుతూ ఉంటాం. ఇంకా ఎందుకు రాలేదో దాని జవాబు పేతురు తన పత్రికలో ఇస్తాడు. ఏ ఒక్క ఆత్మ నశించకూడదని ఆయన ఆలస్యము చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనుషులందరూ రక్షింపబడవాలని ఆయన కోరుతున్నాడు. ఎవడు నరకపాలు కావద్దని ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడు. తప్పకుండా వస్తానన్నవాడు వచ్చేస్తాడు. వచ్చి సంఘాన్ని, వధువు సంఘాన్ని తీసుకొని వెళుతాడు. ఇక్కడ చెలికత్తలు అడుగుతున్నారు, ఎక్కడ పోయినాడు? స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రాణప్రియుడు ఎక్కడున్నాడు? ఏ దిక్కునకు తిరిగినాడు? మరి రా, మనం పోయి అతన్ని వెతుకుదాం. ఉద్యానవనం నందు మేపుటకు పద్మంలో నేర్కొంటకు నా ప్రియుడు తన ఉద్యానవనంకు వెళ్ళినాడు. అవును, ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాడు. నా కొరకు, నీ కొరకు, సంఘం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే నేను పద్మంలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. స్త్రీని మరి ప్రియురాలను పద్మము, పుష్పము, మరి వల్లి పద్మము అని వివరించడం నేను కొద్దిగా ఆలోచించాను ఉదయకాలం. షీ ఈస్ కంపేర్డ్ టు ఎ ఫ్లవర్ ఈజ్ వెరీ డెలికేట్. ముట్టుకుంటే కందిపోతుంది, వాడిపోతుంది, తొందరలో వైభవాన్ని కోల్పోతుంది కదా. అంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కేర్. ఆమె అంటది 2వ అధ్యాయంలో, బలురక్కసి చెట్లలో నేను ఎలా ఉన్నాను? వల్లి పద్మములాగున్నాను. 2వ అధ్యాయంలో 1వ వచనం, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానం. అంటే చాలా నిర్మలమైన, మృదువైన, ముడితే వాడిపోయే స్వభావం గల పువ్వు. అంటే పువ్వుకి ఎప్పుడు అందం ఉంటుంది. ఏ ఫ్లవర్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ సెంట్. అంటే పువ్వు పట్టుకొని అందరు ఇలా ముక్కు దగ్గర పెట్టుకుంటారు, ఎందుకంటే మంచి వాసన. తర్వాత ఒక దీన స్థితిని సూచిస్తుంది, ఎందుకంటే అది వాడిపోతుంది. అడవి పువ్వు వల్లే మనం ఉన్నాం. ఇంతలో కనబడి అంతలో గాలి వీచగానే ఏమైపోతున్నాము? రాలిపోతున్నాం కదా. అంటే ఈ పువ్వుకు తోడై ఉంటాడు, పువ్వును ప్రేమిస్తున్నాడు, పువ్వు పరిమళ వాసన కలిగి ఉండాలని కోరుతున్నాడు. పువ్వుది ఒక దీనస్థితి. మరి ప్రభు అయితే బలాఢ్యుడు కదా. యెషై మొద్దు నుండి చిగురు వచ్చిందంటాడు. సో స్ట్రాంగ్ జీసస్ ఈజ్. హౌ డెలికేట్ వీఆర్. హీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. అందుకంటారు, నా బలము నాలో లేదు, నీలో ఉంది. నీవు నా బలం, నీవు నా కోట, నీవు నా కొండ, నీవు నా ఉన్నత దుర్గం, నీవు నా పర్వతం, నీవు నా నిత్యాశ్రయం, దుర్గము, ఆధారశిల. అంటే దాని అర్థం ఏంటంటే ద డెలికసీ ఆఫ్ చర్చ్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లవర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు ఏదైనా పరిస్థితి వస్తే నువ్వు భయపడిపోతావు. ఏదైనా రాగానే భీతి, వెంటనే ఏడుపు, వెంటనే కృంగుదల, మళ్ళీ కొద్దిసేపులో చాలా ధైర్యం. ఇక మిమ్మల్ని మించిన ఫెయిత్ వారియర్స్ ఇంకా లేరు అనుకుంటారు. అంత విశ్వాసపు మాటలు. నా దగ్గర రకరకాల మనుషులు వస్తారు కదా కౌన్సిలింగ్. ఒకరు వచ్చి చాలా బలంగా మాట్లాడతారు, మళ్ళీ మరుసటి రోజు వాళ్ళని చూస్తే మొత్తం గాలిపోయిన టైర్ లాగా అవుతుంది. ఇదేంటి, నిన్న బాగా మాట్లాడావు కదా, నిన్న దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు అన్నీ చూసుకుంటాడు, దేవుడు చాలు నాకు అన్నావు, మళ్ళీ ఈరోజు మొత్తం ఏమైంది నీకు? అంటే అలాగూ దీనస్థితి అన్నమాట. ఎప్పుడప్పుడు భయమే. కానీ నువ్వు అందుకే యు నీడ్ ద టవర్, ద రాక్ ఆఫ్ సాల్వేషన్, నిత్యాశ్రయ దుర్గం, రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్. హల్లెలూయా. స్త్రీ ఎప్పుడైనా చాలా మృదువైన స్వభావం కలిగి ఉంటుంది. అంటే గయ్యాళి స్త్రీలు ఉంటారు, కంఠకురాలైన స్త్రీలు ఉంటారు, అది వేరే సంగతి. కానీ మొత్తానికి స్త్రీ అనగానే ఆమె ఒక డెలికేట్ బీయింగ్. ఏదో ఒక సపోర్ట్ దొరికితే ఇక చుట్టుకుంటుంది, అంతే, చుట్టుకుంటుంది తీగల. రవీంద్రనాథ్ ట్యాగూర్ ఒక మాట అన్నాడు, ఉమెన్ ఈజ్ జస్ట్ ఎ క్రీపర్. ఇఫ్ షీ హ్యాస్ ఎ సపోర్ట్ షీ విల్ జస్ట్ క్లింగ్ అండ్ షీల్ వైండ్ అప్ అండ్ షీల్, ఇంకంతే దొరికిన ఆధారం మీద అల్లుకుంటుంది. సంఘం కూడా అది దీనస్థితి ఉంది, మృదువుగా ఉంది, పుష్పము లాంటిది, పద్మము లాంటిది. అయినా ప్రభువు ఆధారశిలగా ఉన్నాడు, మైటీ టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్. అందుకే ఎప్పుడు ప్రభువును చుట్టుకొని ఆలింగనం చేసుకొని హత్తుకొని, మీరు నన్ను హత్తుకొనుడి అని అంటాడు కదా, మీరు నన్ను హత్తుకొనిన ఎడల మీరు బ్రతుకుతారని ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఏమనుకుంటున్నావు? దేవుడు లేకుండా సార్ నేను సిలువ ధ్యానంలో పోకున్నా పర్వాలేదు, ఉపవాస ప్రార్థనలు పోకున్నా పర్వాలేదు, నా దేవుడు నాకు తోడు. అలా కాదు, ఆధారశీల నీకు హత్తుకోవాలి, అప్పుడే నీకు శక్తి. అందుకే ఈమంటుంది, నేను పద్మముల్లో మేపుచున్న, పద్మములంటే డెలికేట్ ఫ్లవర్స్, లోటస్, అక్కడ మేపుతున్న నా ప్రియుని దానను, అతడు నా వాడు. 1-to-1 రిలేషన్షిప్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుంపులో గోవింద కాదు, 1-to-1 రిలేషన్షిప్. నువ్వు నీ ప్రియుడు, నువ్వు నీ రక్షకుడు. అది చాలా, దట్ బాండ్ షుడ్ బి స్ట్రెంత్. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద క్రిస్టియన్ లీడర్స్. నాయకులు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ కాపర్లు, సంఘాన్ని నడిపించేవారు, సేవకులు ఆ పని మీద ఉండాలి. 1-to-1 లింక్ ఇవ్వాలి. ఇప్పుడు జరిగేది ఏంటంటే అందరు నా వైపు చూడండి, నా తమాషా చూడండి, నేనెంత గొప్పవాన్నో చూడండి, నేనెంత గొప్పదాన్నో చూడండి. నీ తట్టు కాదు నువ్వు జనాలను ఆకర్షించేది, నీవు జనులను దేవుని తట్టు త్రిప్పాలి. ఎవరైతే అనేకులను నీతి మార్గాల్లో త్రిప్పుతారో వారు ఆకాశ మండలం మందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారు, నిరంతరం మెరుస్తున్న తారల వలె ఉంటారని దానియేలు 12:3లో ఉంది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ వీ డూ ఇన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్. ఏదో గొప్ప ఐకాన్గా కూర్చొని, ఒక దేవతగా కూర్చొని అన్నీ నా వల్ల అవుతుందని నేను ఎప్పుడు అనలేదు. నాకు చాలా దేవుని భయం. దేవుడు చెప్పని చేస్తే తుడిచేస్తాడు మ్యాప్ నుండి, అంతే కొట్టిపడేస్తాడు, డిలీట్ బటన్ నొక్కుతాడు కదా. మనం కంప్యూటర్లో ఏం చేస్తాం, ఈ మ్యాటర్ వద్దంటే డిలీట్ బటన్ నొక్కేస్తాం. అలాగే జాయ్ చరణ్ వద్దని నొక్కేస్తే అయిపోయింది. అప్పుడు నేను భయభక్తులతో గడగడమనుకుచు ప్రీతికరమైన దేవుని సేవ చేయాలి. అది సేవకుల బాధ్యత. నాటకాలు ఎక్కువసేపు నిలవదు, జిమ్మిక్కులు ఎక్కువ కాలము నడవదు, చెల్లని రూపాయ ఎక్కువ కాలము మరి ప్రజల చేతుల్లో ఉండదు. దే విల్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. సత్యము భూమి నుండి మొలకెత్తుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన రూపాయి నాణ్యంలో సత్యమేవ జయతే, ట్రూత్ విల్ ట్రయంఫ్. భూమి నుండి సత్యం మొలకెత్తుతుంది. సత్యము నిప్పు లాంటిదట. నిజం ఎలాంటిది? నిప్పు లాంటిది. కాబట్టి నీలో సత్యం ఉండాలి దేవుని సేవ చేయడానికి. ఒక విశ్వాసిగా నీలో సత్యం ఉండాలి. దావీదు భక్తుడు 51వ కీర్తన 6వ వచనంలో అంటాడు, నీవు అంతరంగములో సత్యమునే కోరుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నిన్ను ఆరాధిస్తాను. సమరయ స్త్రీతో యేసు ప్రభువు అంటాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కనుక ఈమెలో ఉన్న సత్యాన్ని ఆనందిస్తున్నాడు ప్రియుడు. నా సుందరవతి, నువ్వు లెమ్ము, రమ్ము, కమ్ లెట్ us హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్, ఐ లవ్ యూ. అప్పుడు ఏమంటుంది, నా ప్రియుడు నావాడు, హి బిలాంగ్స్ టు మీ, నేను అతని దానను, ఐఎమ్ హిస్ పొజిషన్. పేతురు కూడా అంటాడు కదా, 1 పేతురు 2:9లో, అంధకారం నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురం చేయనిమిత్తం మనల్నందరినీ దేవుడు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. రాజులుగా, యాజకులుగా, ఏర్పరచబడిన వంశంగా, విలువైన దేవుని సొత్తైన ప్రజలుగా. హల్లెలూయా. మనమంతా చాలా ఖరీదైన వాళ్ళు. చిలిపి పనులు చేయకూడదన్నమాట. చిన్న చిన్న బుద్ధులతో, చటాక్ బుద్ధులన్నీ వదిలేయాలంట నేను ఎప్పుడు. చిన్న బుద్ధి, చిన్న కిరికిరీలు, ఎప్పుడు కిరికిరి. నిన్ను కొనుక్కున్నాడు. యువర్ ప్రైజ్డ్ పొజిషన్, యూ బిలాంగ్ టు హిమ్. భయపడకు. పేరు పెట్టి నేనేం చేసినా నిన్ను పిలుచుకున్నాను. రాయల్ అండ్ హై కాలింగ్. నాకు యూదాన్ని చూస్తే కొన్నిసార్లు ఏడుపు వస్తుంది. అరే ఇంతకంటే మెంటలోడిగా లోకంలో ఉన్నాడు. 12 మందిలో పిలుపు వచ్చింది. రాయల్ అండ్ హై కాలింగ్. యూదాను పిలిచినాడు, 11 మందిని పిలిచినాడు. అదే పిలుపు. సచ్ అన్ ఇంపార్షియల్ గాడ్. యూదా, ఐ లవ్ యూ, కమ్ ఫాలో మీ. వాని బుద్ధి మారిందా? మారలే. రాయల్ అండ్ హై కాల్. యేసుతో నడిచినాడు 3.5 సంవత్సరాలు. నువ్వు నా వాడవయ్యా. వీ హ్యావ్ ఎ క్లోజ్ బాండ్ విత్ ఈచ్ అదర్. ఐ గివ్ యూ దిస్ ప్రివిలేజ్. యూ హ్యావ్ ఎ రాయల్ అండ్ హై కాలింగ్. చక్కగా నడు నాతో. ఎక్కడ ఆ బుద్ధులు పోలే, దొంగ బుద్ధులు. డబ్బు సంచి ఉంది, డబ్బుల్లో కానుకలు వేస్తూ ఉంటే మెల్లగా కొట్టేస్తూ ఉన్నాడు. ప్రభుకి ఏం తెలియదు అనుకున్నాడు. ప్రభు ఏమో డబ్బు సంచి వానికి వేసినాడు, దొంగ చేతికి తాళం చేయించినట్టు.
వాడు నమ్మకం లేకుంటే నశించేది ఎవరో కాదు, నువ్వే. నేను ఎప్పుడు చెప్తాను, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అరౌండ్. నీ కుటుంబంలో కానీ నీ సంఘంలో కానీ కాదు, నీవే పతనం అయిపోతావు. అందుకే చూడండి, భక్తులు గద్దించినప్పుడు, పేతురు భక్తుడు గారడి సీమోను గద్దించినప్పుడు ఏమన్నాడు? నీ వెండి నీతో కూడా నశించును కాదు. బైబిల్లో అతిక్రమం చేసేవారి ద్వారా ఎవరికో కాదు కీడు, స్వనాశనం, సెల్ఫ్ డిస్ట్రక్షన్ వచ్చింది. యూదా ప్రభువును ముద్దుపెట్టి మోసగించినాడు, కానీ నశించింది ఎవరు? యూదానే. నువ్వు ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, ఏదైనా తొలగించుకోవాల్సిన పాపం ఉంటే తొలగించుకో. ఎవరికో కాదు నీ కీడు, నీకే స్వనాశనం వస్తుంది, నీవు నశించిపోతావు. కుటుంబం కూడా నశించిన సందర్భాలు ఉంది. ఆకాను పాపం చేసినాడు, కుటుంబం అంతా నాశనం అయిపోయింది. గెహజీ పాపం చేసినాడు, అతిక్రమం, కుటుంబానికి అంతా కుష్ఠరోగం వచ్చింది. చూడండి, పాపంకు తగిన ఫలం. అందుకే నీవు ప్రియునితో కలిసినప్పుడు నువ్వు పాపంతో చెలగాటం ఆడకూడదు. ఎందుకంటే ప్రియుడు నిన్ను ఎంతగా ప్రేమించినాడు కదా. యు ఆర్ మైన్ అన్నప్పుడు ఎట్లుండాలి? ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి నీ బిహేవియర్. ప్రియుడు నిన్ను కొనుక్కున్నాడు, నేను కొనినాను నిన్ను అంటాడు కదా. విలువ పెట్టి నేను నిన్నేం చేసినాను? కొనుక్కున్నాను. ఒక క్రయధనం చెల్లించినాడు, రక్తం కార్చినాడు. ఏదన్నా బ్లడ్ డెఫిషియన్సీ ఉంటే నేను ఇస్తాను బ్లడ్, నేను ఇస్తానని చెప్పి పోయి పడుకుంటావు, ఏదో కొన్ని అనవసరంలో బెడ్ ఇస్తావు. అమ్మో ఇంకా నాకు కావాలిగా బెడ్, మళ్ళీ ఉన్న బ్లడ్ అంతా పోతే నాకేదైనా సమస్య వస్తుంది లేచి వస్తావు కదా. రక్తం అంతా కార్చింది ఎవరు? మన కొరకు యేసు ప్రభు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హీ డిడ్ నాట్ కీప్ ఈవెన్ వన్ డ్రాప్ ఆఫ్ బ్లడ్. ఒక్క చుక్క కూడా తన కొరకు ఉంచుకోకుండా అంత స్వచ్ఛంగా నేను ప్రేమించలేదా? ఆ రాణు వారు వచ్చి ప్రాణం పోయిందా లేదా అని, సాధారణంగా ప్రాణం పోదట, కొన్ని దినాలు ఇలా వేలాడతారట. దే డై ఆఫ్ అసిఫిక్సేషన్, అంటే ఊపిరాడక ఆ శిలువ మీద చచ్చి తర్వాత కాకులు గద్దలు వచ్చి శరీరాన్ని పొడుచుకొని తింటాయి. కానీ యేసు ప్రభు అయితే తనంతట తానే తన ప్రాణము సర్వలోక పాప పరిహారార్థం, తన ప్రియమైన సంఘము కొరకు తన ప్రాణము తను తాను బలిగా అర్పించుకున్నాడు. దేవుని స్తోత్రం. దట్ ఈస్ ట్రూ లవ్. నా ప్రాణము ఎవరు తీయనేరడు అన్నాడు. నా అంతటా నేనే దాన్ని అప్పగిస్తాను. ప్రాణం పోయిందా లేదా అని రాణువారు వచ్చి బల్లెంతో పొడిచి చూస్తారు. అప్పుడు రక్తంతో పాటు ఏం గారిందంట? నీళ్ళు కూడా గారింది. దట్ ఇండికేట్స్ ఎంటైర్ బ్లడ్ ఈజ్ లాస్ట్ ఫర్ మ్యాన్ కైండ్. చివరి బొట్టు కూడా అయిపోయిందని అర్థం. చేతులు రెండెత్తి హల్లెలూయా చెప్పండి. వందనాలు 3 సార్లు అనండి. వందనాలు అంత ప్రాణం పెట్టినాడు నీ కొరకు. యూ హ్యావ్ ఎ వాల్యూ. అందుకే ద్రాక్ష తోటలు చెరుపు నక్కలు పట్టుకోవాలి. ఎందుకంటే ఆ నక్క అవిధేయత అనే నక్క, మోటుతనం నక్క, చిలిపి గుణాలు లేక అబద్ధాలు, దొంగతనాలు, ఇవన్నీ కూడా ఈ నక్కలు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. తద్వారా వధువు సంఘానికి మరి ఉపద్రవం ఉంటుంది, బాధ ఉంటుంది నీ ద్వారా. కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగించుకోవాలి. నేను నా ప్రియుడు నా ప్రియుడు నావాడు అని చెప్పే రీతిలో నీ ఆత్మీయ జీవితం ఉండాలి. ఆయన హీ ఈజ్ అథెంటికేటింగ్ హిజ్ ఓనర్షిప్. అదనమాట. ఇవి నా సొత్తు అంటే ఏంటి? ఇది నాది అంటే ఇట్ బిలాంగ్స్ టు మీ. ద లవర్ సేస్ యు ఆర్ మైన్ అంటే వి బిలాంగ్ టు హిమ్. అంటే మన మీద ఆ సీల్ వేసేసినాడు అనమాట. అవును, మనం ఒక్కొక్కరిని సీల్ వేసేసినాడు అనమాట. సాతానుడు ముట్టకుండా ఆ సీల్ తొలగించుకోవద్దు. ఆ రిలేషన్షిప్, ఆ బాండ్, ఫెలోషిప్ విత్ గాడ్. యు షుడ్ ఆల్వేస్ సే టు సేటన్, సాతాను కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పాలా, ఐ బిలాంగ్ టు జీసస్. హల్లెలూయా. మై ఓనర్ ఈజ్ జీసస్. హీ హ్యాస్ అథారిటీ ఓవర్ మీ. యూ కెనాట్ టచ్ మీ. నన్ను నువ్వు ముట్టలేదు. చాలామంది జీవితాలు సాతానుడు ఎంత గొప్పోడో చెప్పుకుంటూ ఉంటారమ్మ. సాతాను ఏం చేశాడు తెలుసా? నా కలలో వచ్చాడు. కళలు సాతాను కాదు, ప్రభు రావాలి నీ కళలో. దేవుని స్తోత్రం. నేను సాతాను స్వరం విన్నాను. సాతాను స్వరం కాదు, నీ ప్రియుని స్వరం నువ్వు వినాలి. హల్లెలూయా. నేనైతే నా ప్రియుని స్వరం వింటా. వీళ్ళు చెప్తుంటే నాకు గమ్మత్ అనిపిస్తుంది. వీళ్ళు సాతాను గురించే ధ్యానిస్తున్నారు, సాతాను మాటలే పలుకుతున్నారు. సాతానుడు ఎంత గొప్పవాడో వారు చాటిస్తున్నారు. ప్రియుని స్వరం వినిపించడానికే సమయం లేదు. దయ్యాల బోధ, దయ్యాల సేవ. అంటే నీ ప్రియుడు నీ స్వరం వినడానికి ఆకాంక్షిస్తున్నాడు. నా ప్రియురాలి స్వరం ఎంత మధురం, ఆమె ముఖము ఎంత మనోహరం, ఆమె నాది, షీ బిలాంగ్స్ టు మీ.
ఆమె అంటది, నీవు నా వాడు, ఆయన మాటలన్నీ నువ్వు స్మరించాలి. ఆయన అంటాడు, నేను నిన్ను మరవలేను, నీవు ఇప్పుడు నా జ్ఞాపకంలోనే ఉన్నావు, నేను నీకు తోడై ఉంటాను, నీకు కావాల్సిందంతా ఇస్తాను, నీకు జబ్బు వస్తే నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీకు భయం వస్తే నేను నిన్ను ఆదుకుంటాను. ఇంకా 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 ప్రియుడు మాట్లాడుతూనే ఉంటాడు. ప్రియుని స్వరం వినిపించడానికే సమయం లేదు. దయ్యాల బోధ, దయ్యాల సేవ అంటే నీ ప్రియుడు నీ స్వరం వినడానికి ఆకాంక్షిస్తున్నాడు. నా ప్రియురాలి స్వరం ఎంత మధురం, ఆమె ముఖము ఎంత మనోహరం, ఆమె నాది, షీ బిలాంగ్స్ టు మీ. ఆమె అంటది, నీవు నా వాడు, ఆయన మాటలన్నీ నువ్వు స్మరించాలి. ఆయన అంటాడు, నేను నిన్ను మరవలేను, నీవు ఇప్పుడు నా జ్ఞాపకంలోనే ఉన్నావు, నేను నీకు తోడై ఉంటాను, నీకు కావాల్సిందంతా ఇస్తాను. అవును, అది శూలమతి పలుకుతుంది, డిస్క్రైబింగ్ హర్ లవర్. ఐ బిలాంగ్ టు హిమ్, హీ ఈజ్ మైన్ అండ్ ఐ బిలాంగ్ టు హిమ్. నో వన్ హ్యాస్ ఎనీ అథారిటీ ఓవర్ మీ. హీ ఈజ్ మై పొజిషన్, హీ ఈజ్ మై ఇన్హెరిటెన్స్, హీ ఈజ్ మై ప్రాపర్టీ. ఐ ఓన్ హిమ్. నాది, దేవుడు నావాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పావురమా పరమా పావురంబు తోడ కూడి ఎగురవే. ఓహో పావురమా పరమా పావురంబు తోడ కూడి ఎగురవే. పావురమా పరమా పావురమే క్రీస్తు, పావురమా పరమా పావురమే క్రీస్తు, పావురమా వరుని వదలకుండ వధువు వైతివి ఎగురవే. పావురమా వరుని వదలకుండ వధువు వైతివి ఎగురవే. ఓహో పావురమా పరమా పావురంబు తోడ కూడి ఎగురవే. బండ సందులలో కొండ భీటలలో, బండ సందులలో కొండ భీటలలో, అండాయౌ జీవ జలమో నందు జలకమాడి లేచి ఎగురవే. అండాయో జీవ జలము నందు జలకమాడి లేచి ఎగురవే. ఓహో పావురమా పరమా పావురంబు తోడ కూడి ఎగురవే. మధురంభు నీ స్వరము, మనోహరము నీ ముఖము, మధురంభు నీ స్వరము, మనోహరము నీ ముఖము, ముదమారా చూడ ముద్దు మోము చూపి దిగులు పడక ఎగురవే. ముదమారా చూడ ముద్దు మోము చూపి దిగులు పడక ఎగురవే. ఓహో పావురమా పరమా పావురంబు తోడ కూడి ఎగురవే. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామ స్తోత్రం. పావురస్వరము దేశమంతటా వినబడుతుంది. బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బీటలు ఆశ్రయించిన నా పావురమా, నీ ముఖము మనోహరం, నీ స్వరము అతి మధురము. అవును, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. నా స్వరం వినడానికి వేచి ఉంటాడు, నన్ను చూడ్డానికి ఎంతో ఆశిస్తూ ఉంటాడు. సంఘము ప్రార్థన, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఆవశ్యకత ఎంతో ఉంది. అవును, దేశమంతా వినబడుతుంది సువార్త. అటు తర్వాతనే అంతం రాబోతుంది. పరమపావురంతో ఎగిరే సమయము ఆసన్నమైంది. సంఘము వధువు సిద్ధపడుతూ ఉండాలి. అవును అవును ప్రభువా, నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ ఈరోజు మేము ధ్యానించినాం. వి బిలాంగ్ టు యూ జీసస్. భయపడకు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు అని చెప్పిన దేవుడవు తండ్రి. మేము నీ సొత్తైన ప్రజలం ప్రభువా, విలువ పెట్టి కొనబడిన వారం, రక్తము చిందించినావు చివరి బొట్టు వరకు మాకు ఖరీదు ఉంటుంది నాయన. అవును, మేము విలువలేని వారం కాము ప్రభువా. నీకు స్తోత్రం. సంఘము నువ్వు స్వరక్తమిచ్చి సంపాదించినావు. పాతాళ లోక ద్వారములు సంఘం ఎదుట నిలబడు. అవును, అలాగే మా వ్యక్తిగత జీవితంలో కూడా మా పౌరము నీవై ఉన్నావు. మేము నీ జత పౌరమై ఉన్నాం.
మనం కలిసి ఎగరాలి, కలిసి సహవాసం, కలిసి దేవుని సన్నిధి, కలిసి మాట్లాడడం, కలిసి కాలం గడపడం, ఒకరి మాటలు ఒకరు మరి తనివి తీరా సన్నిధి సహవాసం అనుభవించాలి. అలాంటి జీవితంలోకి మమ్మల్ని నడిపించండి ప్రభువా, నీకు స్తోత్రం. మా యొక్క సంఘాన్ని దీవించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడాలని, ప్రజలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక, ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ